వెల్కమ్ బ్యాక్. విశాఖలోని శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో శ్రావణ శుక్రవారం పూజలు వైభవంగా జరుగుతున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని అభిషేకాలు, కుంకుమ పూజలు, లక్ష్మీ హోమాలు నిర్వహిస్తున్నారు. శ్రావణ శుక్రవారం విశిష్టతపై మరింత సమాచారాన్ని కనక మహాలక్ష్మి ఆలయం నుంచి మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని విశాఖ వాసుల కొంగు బంగారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో భక్తులంతా కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు శ్రావణ శుక్రవారం కావడంతో అమ్మవారిని ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఎలవేల్పు దైవంగా దర్శించుకుంటారు. మనం చూడొచ్చు ఈ ఆలయంలో స్వయంగా మూల విరాట్కే భక్తులంతా కూడా పసుపు కుంకుమలు సమర్పించుకునే ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మవారు అది ఆనవాయితీగా ఎప్పటి నుంచో ఇక్కడికి స్వయంభూగా వెలిసి భక్తుల చేత నేరుగా అభిషేకాలు అందుకుంటుంది. కాబట్టి ఈ ఆలయంలో ఎంతో ప్రత్యేకత. మరి ఆలయం యొక్క విశిష్టతలు శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని ఈ రోజు ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతున్నాయి అనేది మనతో ఆలయ ట్రస్టీ మెంబర్స్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్, ప్రతి శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి విశేషమైన కుంకుమ పూజలు, విశేషమైన అలంకారాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఈ రోజు కూడా అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు అవి నిర్వహిస్తున్నారు. శ్రావణ శుక్రవారం పూజలు ఎలా జరుగుతుంది? అందరికీ నమస్కారం అండి. నా పేరు ధనాలకోట శ్రీకాంత్. నేను సౌత్ కాన్స్టిట్యున్సీ నుంచి మాట్లాడుతున్నాను. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ప్రత్యేకించి శ్రావణ మాసాలు ప్రత్యేకించి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజులు. ఈ రోజుల్లో మార్చి మాసమైనా కాకుండా శ్రావణ మాసంలో కూడా అమ్మవారికి ఎంతో ప్రత్యేకమైనటువంటి పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. దానికి దేశ విదేశాల నుంచి, రాష్ట్రం నుంచి, నలుమూలల నుంచి కూడా ఈ కార్యక్రమంలో ఎంతోమంది పాల్గొనడం అన్నది చెప్పుకోదగ్గ విషయం. ఈ కార్యక్రమానికి ఆలయ సిబ్బంది కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుందండి. ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే శ్రావణ మాసం ప్రతి వారం కూడా శుక్రవారం కూడా దేదీప్యమానమైనటువంటి పూజలు ప్రతి ఒక్కరు భక్తులందరూ ఎంతో మంది పెద్ద స్థాయిలో ఉంటారండి. దీనికి ఈ మీడియా ద్వారా మేము ఇలాగా తెలియజేస్తున్నందుకు మనం చాలా గర్వపడుతున్నాం. అదేవిధంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి పంచామృతాభిషేకాలు అన్నీ ఎవ్రీడే జరుగుతాయండి. దానికి ప్రత్యేకించి ఉదయం 5 గంటలకి, మధ్యాహ్నం 11 గంటలకి, సాయంత్రం 5 గంటలకు కూడా అమ్మవారికి అభిషేకం, పంచామృతాభిషేకం ఆ కార్యక్రమంలో కూడా భక్తులు అధిక సంఖ్యలోని పాల్గొనడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇక్కడ మనం చూడొచ్చు భక్తులంతా కూడా అమ్మవారికి స్వయంభూగా వెలిసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయం యొక్క విశిష్టత అదే, పంచభూతాలు అమ్మవారి మీద పడాలి అన్నది అమ్మవారి ఆజ్ఞ. అందుకనే ఇక్కడ అందరూ కూడా ఆలయానికి గోపురం లేకుండా అమ్మవారికి స్వయంభూకి నేరుగా అభిషేకాలు, పూజలు అవి కూడా చేస్తారు. ముఖ్యంగా సిరులు ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి, శ్రీ కనక మహాలక్ష్మి అన్నది విశాఖ వాసుల నమ్మకం. ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి ఒక్క చిటికడు పసుపు కుంకుమ ఇస్తే చాలు కోరిన కోరికలు తీరుతాయని భక్తులంతా కూడా విశ్వసిస్తారు. అందుకనే శ్రావణ మాసంలో సిరులు ప్రసాదించే శ్రీ మహాలక్ష్మిగా, శ్రీ కనక మహాలక్ష్మిగా అమ్మవారిని భక్తులంతా కూడా దర్శించుకొని తరిస్తూ ఉన్నారు. అలాగే మహిళలంతా కూడా సామూహిక కుంకుమ పూజలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. త్రికాల అభిషేకాలు కూడా అమ్మవారికి విశేషంగా ఇక్కడ జరిపిస్తూ ఉన్నారు. శ్రావణ శుక్రవారం కావడంతో ఈ ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం విరాజిల్లుతుంది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.